భూకంపాలు వచ్చినప్పుడు కొన్ని బిల్డింగ్స్ ఎలా వాటిని తట్టుకుని నిలబడతాయి, వాటి వెనుక ఎలాంటి టెక్నాలజీని వాడుతారు, పురాతన కాలంలో ఆడవారికి ఈ విధమైన లాక్ని ఎందుకు వేసేవారు, డీమార్ట్ ఎందుకు అంత పాపులర్ అయింది, దాని వెనుక ఉన్న సక్సెస్ స్ట్రాటజీస్ ఏంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకేం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. కొన్ని బిల్డింగ్స్ ఏదైనా భారీ భూకంపం వస్తే తట్టుకుని నిలబడలేవు, కానీ కొన్నిటిని మాత్రం భూకంపాలకు తట్టుకుని ఉండేలా నిర్మిస్తారు. అయితే మీకు వాటిని ఎలా నిర్మిస్తారో, ఎలా భూకంపం వస్తే తట్టుకుని నిలబడతాయని తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో క్లిప్ చూడండి. ఇందులో లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ నార్మల్ది, భూకంపం వస్తే ఎలా ఊగుతుందో కనిపిస్తుంది. అలానే రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్ని చూస్తే మీరు గమనించవచ్చు ఎలా భూకంపం వస్తే ఆ బిల్డింగ్ కదలకుండా నిలబడుతుంది అని. దీనినే ఫ్లెక్సిబుల్ ఫౌండేషన్ టెక్నిక్గా పిలుస్తారు. అలాగే పెండ్యులం పవర్ టెక్నిక్ ఒకటి ఉంటుంది అండ్ సర్క్యులర్ షీల్డింగ్ టెక్నిక్ కూడా ఉంటుంది. ఈ టెక్నాలజీస్లో భూకంపం ఫోర్స్ కలిగించే దిశకి ఆపోజిట్గా ఇవి పనిచేసి బిల్డింగ్ని నిలబడతాయి. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ నిజంగా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. అదేంటంటే మన దేశానికి ఆగ్నేయ దిశలో ఉన్న థాయిలాండ్ దేశంలోని నాకా కేవ్ అనే ఒక గుహ ఉంది. ఇక్కడ విచిత్రంగా ఒక పెద్ద జాయింట్ స్నేక్ ఉంటుంది. కాకపోతే ఇది నిజమైన స్నేక్ కాదు, ఇది ఒక కొండ. కానీ చూడటానికి అచ్చం పాములాగానే ఉంటుంది. పాము తల కానీ బాడీ పైన ఉండే పొలుసు కానీ అచ్చం ఏదో పెద్ద పాము రాయిలాగా మారిందేమో అన్నట్లు ఉంటుంది. విచిత్రం ఏంటంటే అక్కడ ప్రజలు నిజంగానే దీనిని నమ్ముతారు. ఒకప్పటి కాలంలో ఇది ఒక నిజమైన పాముగా చూస్తారు. థాయిలాండ్ దేశం ప్రస్తుతం ఒక బౌద్ధ దేశం అయినప్పటికీ హిందూ కల్చర్ అక్కడ వ్యాపించి ఉంది. మన రామాయణం అక్కడ రామకిన్ అనే పేరుతో ఉంటుంది. ఈ గుహ పేరులోని నాకా అంటే అర్థం పాము అని. మన భాషలో పాముని నాగా అని పిలుస్తాము. అయితే ఈ స్టోరీ వెనుక ఇలాంటి కల్చరల్ రీజన్తో పాటు ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. అదేంటంటే మనందరికీ తెలుసు ఒకప్పుడు అతిపెద్ద సర్పం ఉండేది, అదే టైటానోబోవా. ఈ రాయి అగ్నిపర్వతాల లావాల కారణంగా ఆ పాము శిలాఫలకంగా మారిందని చెప్తారు. ఎందుకంటే అక్కడి అధికారులు చెప్పిన దాని ప్రకారం ఈ కొండ సన్ క్రాకెడ్ రాక్స్తో తయారైందని, అది కూడా 1,00,000 సంవత్సరాల కిందకి చెందిన రాయని కార్బన్ డేటింగ్లో తేల్చారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో అనేది ఫ్యూచర్లో తేలాల్సి ఉంది. ఫ్రెండ్స్, పట్టుతల, హెయిర్ ఫాల్ వంటివి జనరల్గా బాగా వయసు అయిపోయిన వాళ్ళకి వస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో పట్టుదలతో పాటు మగవారు ఫేస్ చేస్తున్న మోస్ట్ కామన్ ప్రాబ్లం ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, అంటే వయసు రాకముందే జుట్టు నెరిసిపోవటం. దీనికి కారణాలు ఏంటో తెలుసా? ఒత్తిడి, పొల్యూషన్, సన్ ఎక్స్పోజర్ అండ్ స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గించి జుట్టుని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ చేస్తుంది. ఎందుకంటే మెలనిన్ అనేది జుట్టు యొక్క రంగును డిసైడ్ చేసే న్యాచురల్ పిగ్మెంట్. ఈ పిగ్మెంట్ ఉత్పత్తి తగ్గిపోతే జుట్టు అనేది గ్రే లేదా తెల్లగా మారిపోతుంది. దీనివల్ల మగవారు వయసు అయిపోయిన వారిలాగా కనిపిస్తారు. దీనివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. 30 ఏళ్ల కంటే తక్కువ ఉన్న మగవారికి వస్తేనే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటారు. అయితే మీలో ఎవరైనా ఈ విధంగా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్తో బాధపడుతుంటే, అలాగే డిఫరెంట్ హోమ్ రెమెడీస్ అండ్ హెయిర్ డైస్ ట్రై చేసి అలసిపోతే మ్యాన్ మ్యాటర్స్ మీకు సొల్యూషన్ తెచ్చింది. అదే మ్యాన్ మ్యాటర్స్ డార్క్ మ్యాక్స్ టానిక్. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్కి ఇండియాస్ ఓన్లీ క్లినికల్లీ అండ్ సైంటిఫికల్లీ ప్రూవెన్ హెయిర్ ట్రీట్మెంట్ ఇదే. ఇది హెయిర్ డై లాగా టెంపరీ సొల్యూషన్ కాదు, చాలా ఎఫెక్టివ్ అండ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఎందుకంటే ఇది ఇకపైన జుట్టు నెరిసిపోవటాన్ని తగ్గిస్తుంది, మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది, అంటే జుట్టుని నల్లగా చేస్తుంది. అండ్ ఇది ఎలా పనిచేస్తుందంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డార్కెనైల్. ఇది స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న పేటెంటెడ్ ఇంగ్రీడియంట్. 9 నెలలు కంటిన్యూస్గా దీన్ని వాడితే 50% వరకు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని రివర్స్ చేసేస్తుంది. దీన్ని వాడినప్పుడు డార్కెనైల్ అనేది స్కాల్ప్లోకి వెళ్ళి మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది, జుట్టుని నల్లగా ఒత్తుగా చేస్తుంది. అలాగే డార్క్ మ్యాక్స్ అనేది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడింది. దీనిని తలపై అలాగే గడ్డంపై కూడా వాడచ్చు. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హెయిర్ డైస్ లాగా జుట్టుకి ఎలాంటి హాని ఉండదు. దీనిని ఎలా వాడాలంటే కొంచెం తలపై రాసి తలంతా సమానంగా వేళ్లతో అప్లై చేయండి. అలాగే ఇది కేవలం ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్కి మాత్రమే, వయసు అయిపోయినప్పుడు వచ్చే గ్రే హెయిర్ వాళ్ళకి కాదు. ఇది ఇన్స్టంట్ సొల్యూషన్ కాదు, ఇన్స్టంట్గా రిజల్ట్స్ కూడా రావు. ఇది కాంప్లికేటెడ్ అండ్ లెంతీ ప్రాసెస్. 4 నెలల్లో మీరు రిజల్ట్స్ చూస్తారు. అలాగే 6 నుంచి 8 నెలల్లో తెల్ల జుట్టుని తగ్గిస్తుంది. ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. అలాగే స్పెషల్ కూపన్ కోడ్ కూడా ఇచ్చాను. అలాగే ప్రోడక్ట్ కొనే ముందు డాక్టర్తో మాట్లాడాలన్నా ఇక్కడ ఆప్షన్ ఉంది. మ్యాన్ మ్యాటర్స్ ఫ్రీ ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్స్ని ఇస్తుంది. డాక్టర్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవడం కోసం లింక్ ఇచ్చాను, చూడండి. ఇతని పేరు బల్బీర్ సింగ్. కాలిబెయిన్ అనే నది గత కొన్ని సంవత్సరాలుగా ఫుల్గా కలుషితమై ఉంది. ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. కానీ ఎకోబాబాగా పేరుగాంచిన ఈ బల్బీర్ సింగ్ మాత్రం కొన్ని సంవత్సరాలుగా పట్టుదలతో నీటిని శుభ్రం చేసి మొత్తం 160 కిలోమీటర్ల నదిని క్లీన్ చేశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్.
ఇలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి తగిన గౌరవం ఇస్తే ఎంతో బాగుంటుంది. ఏపీజే అబ్దుల్ కలాం, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. చిన్నపిల్లలకి అత్యంత ఇష్టమైన వారిలో ఒకరు నెహ్రూ అయితే మరొకరు అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం అంత గొప్పవారు అయినా తన సింప్లిసిటీ ఏంటో తెలియాలంటే ఈ సంఘటన చాలు. ఒకరోజు మీటింగ్ జరిగే టైంలో అందరికీ నార్మల్ చైర్స్ వేస్తే తనకి మాత్రం స్పెషల్ విఐపి చైర్ వేశారు. అది తనకు నచ్చక ఆ చైర్ తీసేయమని చెప్పారు. అంతటి సింపుల్ పర్సన్ తను. ఈ ఒక్క సంఘటనే కాదు, ఇలాంటి ఎన్నో సంఘటనలు తన లైఫ్లో చాలా ఉన్నాయి. ఈ మధ్య చాలామంది హీరోయిన్స్ స్లిమ్గా మారుతున్నారు. ఇదే ఈ రోజుల్లో ఫ్యాషన్గా మారిపోయింది. బొద్దుగా మంచిగా ఉన్నవారు కూడా స్లిమ్గా తయారైపోతున్నారు. అయితే సూ నయాంగ్ అనే ఒక అమ్మాయి మాత్రం ప్రపంచంలోనే అత్యంత సన్నని నడుముని కలిగి ఉంది. ఈమె నడుము కొలత జస్ట్ 13.7 అంగుళాలు మాత్రమే. 23 ఏళ్ల ఈ అమ్మాయి ఈ నడుముని ఎలాంటి జిమ్లు చేసి తెచ్చుకోలేదు. ఇది న్యాచురల్గానే వచ్చిందని చెప్పింది. మేబీ జెనెటిక్స్ దీనికి కారణమై ఉండొచ్చు. అయితే ప్రపంచంలో ఏథెల్ గ్రాంగర్ అనే మహిళ 13 అంగుళాలతో అతి తక్కువ నడుమును కలిగి ఉండేది. కానీ ప్రస్తుతం బ్రతికున్న వారిలో మాత్రం సూ నయాంగ్ ఈ రికార్డుని కలిగి ఉంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా, పాతకాలంలో ఒక వింత ఆచారాన్ని కొందరు రాజులు ఫాలో అయ్యేవారు. అదేంటంటే రాజులు యుద్ధాలకు సడన్గా వెళ్లాల్సి వచ్చేది. అలాంటి సమయంలో రాజు లేని సమయం చూసి వేరే రాజ్యానికి సంబంధించిన వారు తమ భార్యలను మానభంగానికి గురి కాకుండా ఉండటానికి ఈ విధమైన ఐరన్ లాక్స్ని వేసేవారు. దానితో ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా యుద్ధాలు చేసి వచ్చేవారు రాజులు. కానీ ఆఫ్రికాలో వేరే కారణంగా ఈ పద్ధతిని ఫాలో అయ్యేవారు. ఆఫ్రికాలోని కొందరు ఆడవారు అక్రమంగా వేరే మగవారితో రిలేషన్ మెయింటైన్ ఎక్కువగా చేసేవారు. అలాంటి వాటిని అంతమొందించడానికి ఈ పద్ధతిని ఫాలో అయ్యేవారు. డీమార్ట్. ఈ స్టోర్ గురించి తెలియని వారు ఉండరు. అతి తక్కువ కాలంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ సూపర్ మార్కెట్గా ఎదిగింది. అసలు డీమార్ట్ పేరులోని డి అంటే అర్థం దమని. ఇది ఈ కంపెనీ ఫౌండర్ అయిన రాధాకిషన్ యొక్క ఇంటి పేరు. ప్రజెంట్ ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ పర్సన్స్లో ఇతను ఒకరు. ఇతను ఇంత సైలెంట్గా డీమార్ట్ని ఎలా సక్సెస్ చేయగలిగాడు? మొదటిగా డీమార్ట్లో సరుకులు చాలా చౌకగా దొరుకుతాయి. చౌకగా దొరకటం, అలా ప్రజలు బల్క్ ఐటమ్స్ అంటే ఒకసారి ఎక్కువ మొత్తంలో వస్తువులను కొనుగోలు చేస్తారు. దీని ద్వారా అధిక లాభాలు వస్తాయి డీమార్ట్కి. యాక్చువల్గా ఇతని లైఫ్లో ఒక ఇంపార్టెంట్ సంఘటన జరిగింది. ఇతను 2001లో అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండే ఫేమస్ స్టోర్ అయిన వాల్మార్ట్ని బాగా అబ్జర్వ్ చేశాడు. ఆ మార్కెట్ మోడల్ నచ్చి డీమార్ట్ పేరుతో ఇండియాలో 2002 మే 15న మొదటి డీమార్ట్ స్టోర్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2002 నుంచి 2010 దాకా కేవలం 25 స్టోర్స్ మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు ఆ సంఖ్య 200కు పైగా చేరిపోయింది. డీమార్ట్ ప్రతి ప్రోడక్ట్ పైన అంత ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వడానికి ఇంపార్టెంట్ అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే స్లాటింగ్ ఫీస్. అంటే డీమార్ట్లో వస్తువులు పెట్టే ప్రదేశానికి రెంట్ తీసుకోవటం. ఈ ప్రదేశంలో ప్రోడక్ట్స్కి సంబంధించిన ఓనర్స్ డీమార్ట్తో డీల్ కుదుర్చుకుంటారు. ఎవరు ఎక్కువ మనీ ఇస్తే వాళ్ళ ప్రోడక్ట్స్ని ఆయా స్లాట్స్లో పెట్టుకుంటారు. అలా అధిక మొత్తంలో వచ్చిన రెంట్ మనీనే భారీ డిస్కౌంట్స్ రూపంలో బయట ఉన్న ఎంఆర్పి ధర కంటే తక్కువకి ఇవ్వగలుగుతున్నారు. మరి అంతంత రెంట్ ఆయా ప్రొడక్ట్స్ వారు డీమార్ట్కి ఎందుకు పే చేస్తున్నారు? ఎందుకంటే డీమార్ట్లో మీరు గమనిస్తే మనం లోపలికి వెళ్లే ముందు ఎక్కువగా ఏమి కొనొద్దనే ఉద్దేశంతోనే వెళ్తాం. కానీ లోపలికి వెళ్ళాక కొన్ని అట్రాక్టివ్ వస్తువులు మన కళ్ళకి కనిపించేలా పెట్టడం జరుగుతుంది. దానితో మనం మళ్ళీ రామ్ కదా అనే ఉద్దేశంతో వాటిని కొనడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ ప్రోడక్ట్స్ సేల్స్ ఎక్కువ అవుతాయి. అలానే ఆ బ్రాండ్ మిడిల్ క్లాస్ పీపుల్లోకి చేరిపోతుంది. అందుకే అంతంత రెంట్స్ పే చేసి మరీ స్లాట్స్ కొనుక్కుంటారు. ఇంకో ప్రధాన స్ట్రాటజీ ఏంటంటే డీమార్ట్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎలాంటి ఏసీలు, మోడర్న్ సిస్టమ్స్, సోఫాలు, కుర్చీలు లాంటివి ఉండవు. ఎందుకంటే జనరల్గా మిడిల్ క్లాస్ పీపుల్ అవన్నీ పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది తక్కువ ధరకి ప్రోడక్ట్స్ రావటం. డీమార్ట్ కంప్లీట్ ఫోకస్ దానిపైనే పెట్టింది. సో దీని ద్వారా డీమార్ట్కి మెయింటెనెన్స్ కాస్ట్ భారీగా తగ్గిపోతుంది. జనరల్గా ఇతర పేరుగాంచిన స్టోర్స్ అన్ని దివాళీ సేల్ అని, ఇండిపెండెన్స్ సేల్ అని ఇలాంటివి యూజ్ చేసి కేవలం ఆ రోజుల్లో మాత్రమే కాస్త ఎక్కువ లాభాలు గడిస్తారు. కానీ డీమార్ట్ సంవత్సరం పొడవునా ఈ సేల్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. దానితో ఆ ప్రోడక్ట్స్ కంపెనీ వాళ్ళు డీమార్ట్కే ప్రోడక్ట్స్ అన్నిటిని అమ్మేస్తారు. దానితో డీమార్ట్లో ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ లాంటివి ఉండవు. కస్టమర్స్ ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు. ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు కూడా కంఫర్ట్ జోన్లో ఉంటారు. అలాగే డీమార్ట్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. ఒక్కో రాష్ట్రంలో చాలా రకాల ప్రాంతాలు ఉంటాయి. అందులో కొన్ని లోకల్ బ్రాండ్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి. వాటికి ఆ ప్రాంత ప్రజలు అడిక్ట్ అయి ఉంటారు. అలాంటి ప్రోడక్ట్స్ని ఖచ్చితంగా డీమార్ట్లో పెట్టడం జరుగుతుంది. దానితో జనం లోకల్ స్టోర్స్లో కాకుండా డీమార్ట్లో తక్కువ ధరకి దొరకడం వల్ల అక్కడే కొని వాళ్ళ సైకాలజీని కూడా క్యాష్ చేసుకుంటుంది డీమార్ట్. ఇంకా ఫైనల్ అండ్ మేజర్ రీజన్ ఏంటంటే డీమార్ట్కి ఉన్న 200కి పైగా స్టోర్స్లో 80% స్టోర్స్ తమ ఓన్ ల్యాండ్లో కట్టినవే. దీనితో వాళ్ళు ఎలాంటి రెంట్ పే చేయక్కర్లేదు.
అలాగే ఈ ల్యాండ్స్ని కూడా సందుల్లో కాకుండా బాగా ఓపెన్గా ఉన్న ఏరియాలో కొనుక్కుని నిర్మిస్తారు. సిటీకి కాస్త దూరంలో ఉన్నా కానీ తక్కువ ధరలో ల్యాండ్ని అక్కడే కొంటారు. ఎందుకంటే కస్టమర్ ప్రతిరోజు డీమార్ట్కి వెళ్ళడు, నెలకి 1-2 సార్లు మాత్రమే వెళ్తుంటాడు. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడరు. పైగా కస్టమర్కి కాస్త దూరంగా ఉండటం వల్ల మళ్ళీ వెళ్ళటానికి కస్టమర్ ఇష్టపడడు. కాబట్టి ఒకేసారి ఐటమ్స్ని ఎక్కువ మొత్తంలో కొనేస్తాడు. ఇలాంటి ఎన్నో యూనిక్ స్ట్రాటజీస్తో డీమార్ట్ ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీగా మారింది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఫ్యాక్ట్స్లో ఏది మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.